ఎవరైనా. మనం ఏదైనా ఒక పెద్ద డీల్, ఒక పెద్ద వ్యవహారం ఏదైనా చేయాలి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. దానికి కావాలంటే మనలోనే ఒక జీనియస్, ఒక మేధావి అనేవాడు మనలో ఉంటాడు. ఈ ఫైనాన్స్ చూడటానికి ఫైనాన్స్ జీనియస్, లేకపోతే లైఫ్ థింగ్స్ చూడటానికి లైఫ్ జీనియస్, ఎక్స్పీరియన్స్, ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క మేధావులు మనలో ఉంటారు. ఆ మేధావిని మనం నిద్రలేపాలి. నిద్రలేపి ఆ మేధావికి మనము ఈ ఫైనాన్షియల్ మొత్తం హిస్టరీ అంతా ఎట్లా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, మదుపు చేయటం ఎట్లా, పొదుపు చేయటం ఎట్లా, మనకు వచ్చే జీతాన్ని, మనకు వచ్చే లైఫ్ని మనం ఎట్లా ఆర్థిక పరంగా మనం ఏ విధంగా దీన్ని మనం రాసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఈ విధంగా మనకి చెప్పటానికి, నేర్చుకోవటానికి ఆ మేధావి అనేవాడు మనలో నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోయేవాడిని మనం లేపాలి. అయితే మనం మామూలుగా 90% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడైనా సరే ఈ జీ ఈ చట్టంలో ఇరుక్కుపోయి ఉంటాం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేయటం, చేసిన దగ్గర నుంచి మళ్ళీ జీతం వచ్చిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ ఇలాంటి ఆ జీతం ఖర్చు పెట్టుకోవడం కూడా మన కోసం మనం ఖర్చు పెట్టుకోము. ముందు మనం మిగిలిన వాళ్ళందరికీ ఖర్చు పెట్టాల్సిన అన్నీ అయిపోయిన తర్వాత మన కోసం మనం ఖర్చు పెట్టుకోం. అప్పుడు మిగిలితే అది లేకపోతే లేదు. అలా కాకుండా ముందు మన కోసం ఖర్చు పెట్టుకొని మిగిలిన వాళ్ళకి డబ్బులు, అప్పులు ఉన్న వాళ్ళకి, అంటే బిల్స్ కట్టాల్సిన వాళ్ళందరికీ ముందు డబ్బులు కట్టాలి అంటే దానికి మనం ఎక్స్ట్రా పని చేయాలి. అది మనకి మోటివేషన్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది అని చెప్పని చూసాం. సో ఈ ఫైనాన్షియల్ జీనియస్ని, మనలో ఉన్న ఈ మేధావిని మనం నిద్ర లేపాలి అంటే మనం కొన్ని సూత్రాలు పాటించాలి. అందులో ఒక 10 సూత్రాలు ఈయన పాటించినవి మనకి చెప్తున్నారు. అయితే ఆ 10 మనకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. మనకు కావాల్సిన 10 మనం ఏం చేయాలో మనం కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఇది అది కలిపి కూడా చేసుకోవచ్చు. ఈయన దీనికి ముందు ఏంటంటే, ఈయన పెరు కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ గోల్డ్ మైనర్ ఒక ఆయన ఉంటే 45 ఇయర్స్ వయసు ఉన్నాయని ఆయన అడుగుతాడు అనమాట, నీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ గోల్డ్ ఉందని అని చెప్పి అడిగితే, గోల్డ్ అన్ని చోట్ల ఉంది, ఓన్లీ మనం చూడటం తెలియాలి మనకంటే. మనకి వాటర్ డివైనర్స్ అని ఉంటారు. కొబ్బరికాయ చేతిలో పట్టుకుని చుట్టూ పొలంలో వాటిలో తిరుగుతూ ఉంటారు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటారు అన్నమాట. ఆ నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ ఊగుతుంది, ఇట్లా ఇట్లా వైబ్రేషన్ చేతులు జరుగుతుంది అన్నమాట. ఆ పవర్ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పవర్. ఆ పొలంలో తిరిగేటప్పుడు ఎక్కడ తిరిగినప్పుడు అక్కడ ఇక్కడ నీళ్లు ఉన్నాయి, మనం అక్కడ బోర్ వేసుకోండి అని చెప్తాడు. అది ఒక్కోసారి బాగా ఫోర్స్గా ఊగుతూ ఉంటుంది, ఒక్కోసారి ఊగినట్టు. అంటే అక్కడ ఆ భూమిలో ఎక్కడ ఎక్కువ ఉందో, నీళ్ళు ఎక్కువ ఉన్న చోట చేతిలో కొబ్బరికాయ బాగా ఊగుతుంది అనమాట. లేని చోట, కొంచెం తక్కువ ఉన్న చోట అది కొంచెం సన్నగా అవుతుంది. అందుకని ఆ విధంగా ప్రతి వాళ్ళకిను ఒక పవర్ ఉంటుంది. మనలో ఉన్న పవర్ని మనం తెలుసుకొని మనం నిద్రలేము. అది గోల్డ్ అనేది ప్రతి చోట అన్ని చోట్ల ఉంటుంది. మనం దాన్ని తెలుసుకోవటం కోసం కళ్ళు తెరిచి చూసుకొని అలవాటు చేసుకోవాలి. అట్లాగే రియల్ ఎస్టేట్లో కానీ, షేర్స్ మార్కెట్లో కానీ ఏదైనా సరే మనం మనకి పక్కన ఇల్లు అమ్ముతారని తెలిసినా మనకి దాన్ని ఎన్కాష్ చేసుకోవడం ఎట్లాగో తెలియదు. అట్లాగే అసలు ముందు అమ్ముతారన్న విషయం మనకు తెలియదు, పక్కడి బ్రోకర్లకు తెలుస్తుంది. ఎందుకంటే వాడు ఎవరు అమ్ముతారా అని చూస్తుంటాడు. లేకపోతే అమ్మకపోతే కూడా కనీసం వెళ్ళి వాళ్ళని అడుగుతారు, ఎవరిని మీరు అమ్ముతారా అని. కనీసం వాళ్ళకి లేని ఆలోచన పెట్టి వాళ్ళని ఆ ఆలోచన తీసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేయిస్తాడు సేల్స్ మెన్షిప్. ఆ విధంగా ప్రతిదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ జీనియస్ ఉంటారు, అది లేపాలన్నమాట. దానికి 10 సూత్రాలు చెప్తాడు. దాంట్లో ఫస్ట్ వచ్చి ఫైండ్ ఏ రీజన్ గ్రేటర్ దాన్ రియాలిటీ. వాస్తవానికంటే ఎక్కువగా ఉండే అవసరాన్ని, ఒక కారణాన్ని ఎత్తుక్కోండి. అది ది పవర్ ఆఫ్ స్పిరిట్. మనలో ఉన్న ఆ స్పిరిట్ని అది లేపుతుంది అనమాట.
అంటే వాస్తవంగా మనం ఏమనుకుంటాం, నాకు 2 వీలర్ చాలు, నాకు 4 వీలరు అవసరం ఉన్న కారణాలు ఉన్నా కానీ దానికి మనకు అక్కర్లేదు, భరించలేము అని చెప్పి అనుకుంటాం. కానీ అది బలవత్తరమైన కారణం గనక ఉంటే, మనం 4 వీలర్ కొనుక్కోవాలటానికి అవసరమైన కారణం ఉంటే, మనం తప్పనిసరిగా ఆ విధంగా ఏదైనా ఒకటి కావాలి, పొందాలి అనుకుంటే మామూలు వాస్తవ పరిస్థితుల కంటే కూడా ఎక్కువ బలవత్తరమైన కారణం ఏదైనా ఉండాలి. ఆ రీజన్ ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం. అట్లాగే ఒక యంగ్ వుమన్ ఒలింపిక్ టీంలో ఆమె చేరాలనుకోవటం, దాని గురించి ఆమెను పొద్దున్నే లేవలేకపోవటం, వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువుల గురించి ముఖ్యం నాకు దీనికంటే అని చెప్పి ఆమె వెళ్ళకపోవటం, అట్లాగే ఇవన్నీ జరుగుతాయి. నేనేం చేసినా నా పిల్లల కోసం, నా కోసం చేస్తాను. అది నాకు ఇష్టము. అందుకని చెప్పి వీటన్నిటికి నేను రావట్లేదు అని చెప్పని. అక్కడ ఈ ఫైండింగ్ ది రీజన్ అనే దానికి మనం ఒక బలవత్తరమైన కారణం ఉన్నదానికంటే ఏంటనే దానికి 2 కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ చెప్తాం. రీజన్ ఉన్న పర్పస్ అయినా ఏదైనా కావాలి అంటే మనకి వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్, మన కోరికలు అక్కర్లేనివి, నాకు అక్కర్లేదు అనేది కొన్ని ఉంటాయి, మనకు కావాలి అనుకునే కొన్ని ఉంటాయి. ఈ ముందు వీటిని డిస్కస్ చేసేటప్పుడు అసలు ఈ డోంట్ వాంట్స్, నాకు అక్కర్లేనివి ఏంటి? ఎందుకంటే నాకు అక్కర్లేనివి ఏవో తెలిస్తే నాకు కావాల్సినవి ఏవో తెలుస్తుంది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? టెస్టులు చేయిస్తాడు. ఎందుకు? ఏ జలుబు ఉన్నా టెస్టులు చేయిస్తాడు, కడుపు నొప్పి ఉన్నా టెస్టులు చేయిస్తాడు. ఈ టెస్టులని రాసుకోనని చేయించరమ్మని ప్రాథమికంగా ఒక 8 10 ఉంటాయి. బ్లడ్ టెస్ట్ అని, సిబిపి అని, యూరిన్ టెస్ట్ అని, ఈ ఎక్స్రే అని, ఏవో వాటెవర్ అట్లాంటివన్నీ ఉంటాయి. ఈ టెస్టులన్నీ ఎందుకు చేయించాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్. ఓ, నీ లంగ్స్ బాగానే ఉన్నాయి, ఈ ప్రాబ్లం లేదు. సో బ్లడ్లో నీకు షుగర్ లేదు, బ్లడ్ షుగర్ లేదు, నీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో నీకు అంతా బాగానే ఉంది, పక్కన పెట్టాయి. యూరిన్ కల్చర్, యూరిన్లో ఏమేమి ఉంది, ఇన్ఫెక్షన్ ఏమున్నాయి, ఏమీ లేవు, అది పక్కన పెట్టు. తర్వాత లంగ్స్లో ఏమైనా నిమ్ము ఉందా లేదా, ఎక్స్రే తీసి ఇది బాగానే ఉంది, ఇది పక్కన. అంటే ఎలిమినేషన్. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని తీసేస్తే బాగలేదు లేదు, ఎక్కడో ఒకటో రెండో ఉంటుంది, అది తీసి దానికి ట్రీట్మెంట్ మొదలు. అందుకని వాళ్ళు మనకి టెస్టులు చేస్తారు. ఇది అక్కడ ఈ ఈ కావాల్సినవి అక్కర్లేనివి ఏంటి అనేది చూస్తే, మనకు అక్కర్లేనివి ఏదో మనకి తీసేస్తే, మనకు నచ్చనివి, మనకి ఇష్టం లేనివి ఏదో తీసేస్తే మనకు కావాల్సినవి ఏవో మనకు బయటకు వస్తుంది. అది దాంట్లో చెప్తూ ఇక్కడ కొన్ని ఇష్టం లేనివి ఏంటి అంటే, జీవితం అంతా నాకు పని చేయడం ఇష్టం లేదు అంటే నేను కొద్ది కాలం పనిచేస్తాను అంతే. తర్వాత ఐ డోంట్ వాంట్ మై పేరెంట్స్ ఎస్పైర్డ్ ఫర్, వాళ్ళు నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఆ విధంగా నాకు ఆ జాబ్ సెక్యూరిటీ, లేకపోతే ఏదో ఊరి చివరిన ఇల్లు, ఇట్లాంటివి నాకు ఇష్టం లేదు. ఓకే, అది కూడా అక్కర్లేదు, తీసేయి. నాకు ఎక్కడ ఇల్లు ఉండాలి? నాకు సిటీలోనూ మధ్యలో ఎక్కడో పెద్ద ఇల్లు ఉండాలి. నేను నాకు కావాల్సిన విధంగా నేను సంపాదించుకోవాలి. సో ఐ డోంట్ లైక్ బీయింగ్ అన్ ఎంప్లాయీ. నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. అంటే నా సొంతంగా నా కాళ్ళ మీద నేను బతకాలి. సి, నా డోంట్ వాంట్ అనే దాంట్లోనే నాకేంటి అనేది వాంట్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఐ హేటెడ్ మై డాడ్. నా తండ్రి నాకు రోజంతా పనిచేసి అదేవిధంగా రోజంతా నేను ఉండాలి అనుకోవటం, నేను నా స్కూల్కి రాకపోవటం, లేకపోతే పేరెంట్స్ మీటింగ్ రాకపోవటం, లేకపోతే నేను ఆటలాడేటప్పుడు టీంలో ఉన్నప్పుడు చూడటానికి రాకపోవటం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. అంటే నేను ఏం చేసినా నా తల్లిదండ్రులు నాతో పాటు ఉంటే నాకేం చూడాలి, ఇది వాంట్. సో ఐ హేటెడ్ వెన్ మై డాడ్ వర్క్ హార్డ్. నాకు ఆయన రోజంతా పనిచేసి వచ్చిన జీతంలో సగం ముందు గవర్నమెంట్ కట్టేసి తర్వాత మిగిలింది పోయేంత వరకు ఈ చేయటం నాకు ఇష్టం లేదు. ఆయన ఆ చేయటం ఇష్టం లేదంటే ఆయన కూర్చొని ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అని చెప్పి ఆయన. అట్లాగే ఆయన ఉద్యోగాన్ని నాకు ఇవ్వలేడు, నాకు ఇష్టం లేదు. అదే బిజినెస్ మ్యాన్ అయితే ఆయన వ్యాపారాన్ని ఇంకో తరం, నెక్స్ట్ తరానికి అందించుకుంటూ వెళ్తారు వాళ్ళు అనేది. ఈ విధంగా నాకు అక్కర్లేదు అనుకున్న దాంట్లోనే నాకేం కావాలి అనేది కూడా చెప్తాను. దాంతోపాటు ఇంకా ఇవి ఇండైరెక్ట్గా చెప్పాయి. డైరెక్ట్గా చెప్పే కోరికలు ఏంటి అంటే, ఐ వాంట్ టు బి ఫ్రీ టు ట్రావెల్ ద వరల్డ్ అండ్ లివ్ ఇన్ ది లైఫ్. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు ఫ్రీడమ్ ఉండాలి.
నేను ఎక్కడికైనా అలా ఎగిరే పక్షిలాగా బయట దాని ప్రకారం ఎట్లా వెళ్తుంది ఇష్టానికి నేను కూడా అలా వెళ్ళగలగాలి అనేది నా కోరిక. అలాగే నేను ఇవన్నీ చిన్న వయసులోనే పూర్తి చేసి ఒక వయసు వచ్చేటప్పటికి నేను వీటన్నిటిలోంచి బయటికి రావాలి. అట్లాగే నా టైము, నా జీవితం ఇవన్నీ నా చేతిలోనే ఉండాలి. నేను ఒకళ్ళతో లింక్ అయ్యి వాళ్ళ ఆధార్తో వాళ్ళు దాంతో పాటు నాది పెట్టుకొని నేను వెనక్కి వెళ్ళకూడదు. సో నేను డబ్బు కోసం పనిచేయను, డబ్బు నా కోసం పనిచేయాలి. అంటే వీటన్నిటిని చేయాలి అంటే మన ఆదాయ వనరులు ఏమున్నాయో వాటిని ఏర్పరచుకుంటే దాని తర్వాత ఆటోమేటిక్గా మిగిలినవన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది మనకు వాంట్స్ అండ్ డోంట్ వాంట్స్లో ఒక రీజన్ ఏదైనా ఉండాలి, మనం ఏదైనా సాధించాలి రోజు రియాలిటీ కంటే అంటే దాంట్లో ఇది చెప్తాడు అనమాట. సో ఇది దోస్ ఆర్ మై డీప్ సీటెడ్ ఎమోషనల్ రీజన్స్. ఇప్పుడు ఈ చెప్పినవి నాకు ఇవి అక్కర్లేదు, నాకు ఇవి కావాలి అనేది మనసులో ఎప్పుడు బాగా పాతుకుపోయిన భావాలన్నమాట ఇవన్నీ ఆ రీజన్స్, కారణాలు. అట్లాగే మీకు కూడా ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, మనందరికి కూడా. మీ కారణాలు ఏంటో మీరు ఎత్తుక్కోండి. నా కారణాలు ఏంటో నేను చూసుకుంటాను. నా కారణం వచ్చి నాకు ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, లేదు ఉండాలి, లేదా నా కూతురు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావాలి అదే నా ఫీలింగ్. అట్లాగే మీకు ఎవరితో ఉంటాయి, మీకు ఎవరెవరి పర్సనల్గా వాళ్ళకున్న కారణాలు వాళ్ళు చెప్పుకోవాలి, అది రాసుకోవాలన్నమాట. అది తెలుసుకోవటం ఒకటే కాదు. ఇఫ్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, మీకున్న రీజన్స్, ఆ కోరికలు ఏదైతే ఉన్నాయో రియాలిటీ కంటే పైన ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి బలంగా లేకపోతే ది రియాలిటీ ఆఫ్ ది రోడ్ అహెడ్ మే బి గ్రేటర్ దాన్ యువర్ రీజన్స్. మనం నడిచే దారి ఇప్పుడు ఏదైతే వాస్తవాన్ని మనం నమ్ముకుని ఇది వాస్తవం, దీంట్లోంచి మనం బయటికి రాలేము అనుకుని వెళుతున్నామో ఆ రూటు మనకు చాలా దూరంగా కనిపిస్తుంది. ఎప్పుడు మీ రీజన్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే. కొనాలి, కారు కొనుక్కుందాం ఉంటే కొనుక్కున్నప్పుడు కొనుక్కుంటాం, లేకపోతే లేదు అంటే 10 ఏళ్ళ దాకా కూడా కొను. ఏమైనా సరే ఈసారికి నేను కారు కొని తీరాలి ఈ సంవత్సరం అని చెప్పి మనం పెట్టుకుంటే దానికి కావాల్సిన మార్గాలన్నీ మనం తెచ్చుకుంటాం. దానికి కావాల్సినవన్నీ చూసుకొని ఏ కారు కావాలి, ఎట్లాంటి కారు కావాలి, దాంట్లో ఏం ఫీచర్స్ ఉండాలి, ఏం కలర్ ఉండాలి, దాంట్లో ఎంతమంది పట్టాలి, ఎంతమంది వెళ్ళాలి, కంఫర్ట్ ఇవన్నీ రకరకాల వీటన్నిటికి సూట్ అయిన కారు ఏంటి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, మన బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఆలోచిస్తాం ఎప్పుడు మనకు కోరిక స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. మన కోరిక స్ట్రాంగ్గా లేకపోతే మనకి అన్ని ఆలోచనలు రావు. మనం ఏం చెప్తాము, వచ్చినప్పుడు చూసినప్పుడు అప్పుడు వెతుక్కుందాం, ఇప్పటి నుంచి ఎందుకు అని చెప్పేసి అని మనం అనుకుంటాం. ఐ థింక్ ఈ పేరా నిన్న చదవలేదు మనం, ఇక్కడి నుంచి ఏమైనా చదువుతారా? Yeah, sir. చదవండి, లక్ష్మీ గారు వచ్చారా? Those are my deep-seated emotional reasons. What are yours? If they are not strong enough, then the reality of the road ahead may be greater than your reasons. I have lost money and been set back many times, but it was the deep emotional reasons that kept me standing up and going forward. I wanted to be free by age 40, but it took me until I was 47, with many learning experiences along the way. యా, మనం చెప్పుకున్నట్టు వాళ్ళ ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, దానికి మన ఎమోషన్స్ ఎవరి వాళ్ళు. ఆ విధంగా దాన్ని మన ఎమోషన్స్ని మనం తెలుసుకోవాలి. ముందు మనకి ఏం కావాలి అనేది తెలుసుకున్న తర్వాత మనము దాన్ని కనుక కావాల్సిన కారణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రాంగ్గా తీసుకోవచ్చు. మన వేణి గారు చెప్పినట్టు మన 2 వీలర్ కొనుక్కోవాలి. దానికి కారణం ఏంటి, పిల్లల్ని తీసుకుని తీసుకురావాలి, టైం వేస్ట్ అవ్వకూడదు, ఆయన మీద ఆధారపడకూడదు, ఆయన వర్క్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఈ కారణం బలవత్తరంగా ఉండటం వల్ల ఆవిడేంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ 2 వీలరు దానికోసం అని చెప్పి ఆవిడ ప్లాన్ చేస్తాం. ఇట్లా ప్రతిదానికి కూడా మనము ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి ఆ కారణం ఏదైతే ఉందో దానికి బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడు మనం ఇంకా తొందరగా చేసుకోవడానికి కుదురుతుంది. ఐ హ్యావ్ లాస్ట్ మనీ అండ్ దెన్ been set back many times, but it was deep emotional reasons that kept me standing up.
నేను కూడా చాలాసార్లు డబ్బులు పోగొట్టుకున్నాను. చాలాసార్లు సెట్ బ్యాక్ నాకు అనుకున్న దాన్ని నెరవేరక నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. చాలాసార్లు జరిగింది. బట్ నా లోపల ఉన్న ఎమోషనల్ డీప్ స్ట్రాంగ్ రీజన్ ఏదైతే ఉందో, నా కారణం ఏదైతే ఉందో, లోపల పాతుకుపోయి నేను ఏమైనా సరే సాధించాలి, నాకు ఇంత కావాలి, నేను ఈ 40 ఇయర్స్ వచ్చేటప్పటికి నేను ఫ్రీ అయిపోవాలి, ఫ్రీ అయిపోయి నాకు వచ్చిన ఆదాయంతో నేను మిగిలిన జీవితం అంతా బతకగలగాలి అనేటువంటి ఆ బలవత్తరమైనటువంటి ఆ కోరిక నన్ను నిలబెట్టింది, నన్ను ముందుకు తీసుకెళ్ళింది. అంతేగాని ఒకసారి, 2 సార్లు నాకు సెట్ బ్యాక్ అయింది, నాకు ఇబ్బందొచ్చింది, ఇక నేను దీని జోలికి పోను అనుకుంటే, నేను మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆ మొదటి పాయింట్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడే ఉండిపోతా. ఈ విధంగా నాకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నేను ఇంక ముందుకెళ్ళలేను అనుకుంటే, మనం అక్కడే ఉండిపోతాం. అయినా సరే నా ప్రయాణం కంటిన్యూ చేయాల్సిందే, నేను అనుకున్నది సాధించాల్సిందే అనేటువంటి ఆ డిటర్మినేషన్, పట్టుదల, దానికి సపోర్టింగ్ రీజన్స్, ఈ కారణాలు నాకు కావాలి, నేను ఫ్రీగా ఉండాలి, నా వాంట్ ఇది, నా కోరిక ఇది, నేను ఎక్కడికంటే అక్కడికి, ఎప్పటికంటే అప్పటికి వెళ్ళిపోవాలి, నాకు ఏది కొనుక్కోవాలంటే నేను అలా ర్యాక్లో నుంచి తీసేసి ఇది ఇచ్చే అనాలి, నేను బేరం ఆడకూడదు, లేకపోతే 10 రకాలు చూడకూడదు, అయ్యో అంతా అని చెప్పి అనకూడదు, కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు వాడు బిల్ ఇంత అంటే ఇచ్చేయాలి, ఏమైనా తగ్గిస్తారా అండి, తగ్గుద్దా అండి, కొంచెం చూడండి, ఒక 5% తగ్గించండి, అలాగే లెవెల్లో ఉండకూడదు. ఇది నా వాంట్, నా కోరిక. సో నేను ఆ బలవత్తరమైన కోరిక ఏదైతే ఉందో, అది నేను ఎన్నిసార్లు దెబ్బతిన్నా, ఎదురు దెబ్బలు తగిలినా, నేను డబ్బులు పోగొట్టుకున్నా, నన్ను ముందుకు నడిపించి నన్ను తీసుకెళ్తాను నిలబెట్టి. సో ఐ వాంట్ టు బి ఫ్రీ బై ఏజ్ 40, బట్ ఇట్ టుక్ మీ అంటిల్ ఐ వాస్ 47. నేను 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇవన్నీ సాధించి నేను ఫ్రీ అయిపోవాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ నాకు 47 ఏళ్ళు వచ్చేటప్పటికి కానీ నాకు అవల. ఇంకో 7 సంవత్సరాలు నేను అనుకున్న దానికంటే ఎక్కువ పట్టింది. బట్ ఇవన్నీ అయినా కూడా 5 సంవత్సరాలు ఎక్కువ పట్టినా, ఈ ప్రయాణం ఏదైతే ఉందో, నేను సాధించాలి అని జరుపుతున్న ప్రయాణం ఏదైతే ఉందో, అంటే ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాల దగ్గర నుంచి 47 ఏళ్ళు, 25 సంవత్సరాలు చేసిన ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణంలో నేను చాలా చాలా అనుభవాలు నేర్చుకున్నాను. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఈ విధంగా వెళ్తే మనం సరిగ్గా వెళ్తాము, ఈ విధంగా అట్లా రకరకాల అనుభవాలు జరిగి ఉంటాయి ఈ 25 సంవత్సరాల్లో. మనకు కూడా మనం అనుకున్నప్పుడు మన స్కూల్ దగ్గర నుంచి, లేకపోతే కాదు ఉద్యోగం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో అనుభవాలు, పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ఈ విధంగా మనం ఎన్నో ఎన్నో రకాల అనుభవాల నుంచి మనం బయటకు వస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఒకటి కోరిక సాధించాలి అంటే ఒక రీజన్ ఉండాలి, దానికి బలంగా ఉండాలి, అది మనని నడిపే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా అది మనని నడిపించగలిగేదిగా ఉండాలి. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. లేదు అంటే మనం ఎక్కడ వదిలేసామో, ఎక్కడ మొదలెట్టామో అక్కడే ఉంటాం. ఎస్. As I said, I wish I could say it was easy. It was not, but it was not the hard either. I have learned that without a strong reason or purpose, anything in life is hard. ఇది యాజ్ ఎ సెడ్, నేను ఇది చాలా తేలిక అని చెప్పాలనుకుంటాను. ఐ విష్ ఐ కుడ్ సే ఇట్ వాజ్ ఈజీ. చాలా తేలిక అని చెప్పాలని ఉంది కానీ అది తేలిక కాదు. బట్ అట్ ది సేమ్ టైం అలాగే అట్లా కష్టమైంది కూడా కాదు. ఇది నాకు జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు, సాధించలేనిది ఏదీ లేదు, కొంచెం కష్టమైనా కానీ అనేది నేను జీవితంలో మొత్తం మీద నేర్చుకుంది ఏంటంటే, ఏది సాధించాలన్నంత తేలిక కాదు, అట్లని చెప్పి సాధించలేకుండా మనం వదిలేసి వెళ్ళిపోయే అంత కష్టము కాదు. ఏదైనా కానీ మనం ఒకసారి అనుకుంటే అది మనం సాధించడానికి, మనం ముందుకెళ్ళడానికి ఈజీగా ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్, దెర్ ఈస్ నో సెన్స్ రీడింగ్ ఫర్దర్ అండ్ ఇట్ విల్ సౌండ్ లైక్ టూ మచ్ వర్క్. ఇప్పుడు మనకి ఈ పుస్తకం గురించి చెప్తూ, మీకు సంపాదించాలి, మీరు ఈ జీవితంలో ఇవాళ నాకు 40 ఇయర్స్ వచ్చినాయి, అట్లీస్ట్ బై 60 ఐ షుడ్ బి ఫ్రీ. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను ఫ్రీ అయిపోవాలి, నాకు ఇవన్నీ ఉండకూడదు, పెన్షన్ సరిపోకూడదు, సరిపోద్దా అని ఆలోచన ఉండకూడదు.
ఇవాళ ఉన్న నుంచి 20 ఏళ్ల తర్వాత ఉన్న ఇన్ఫ్లేషన్ కనుక లెక్కేసుకుంటే మనం ఎంత రేట్లు పెరుగుతాయి, మన జీతం ఎంత పెరుగుద్ది, రేట్లు ఎంత పెరుగుతాయి, మన జీవన స్థాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవన వ్యయం ఎంత పెరుగుతుంది, దానికి సరిపడా మన డబ్బులు మనం పోగు చేయగలమా లేదా, పోగు చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కనుక మీకు ఆ స్ట్రాంగ్ రీజన్ అనేది లేకపోతే ఈ పుస్తకం ఇంకా ముందు చదవటంలో అర్థం లేదు. అది ఊరికే మనకి ఎక్కువ పనిలాగానో బోరుగానో ఉంటుంది. అంటే ఈ పుస్తకం చదవాలి. హౌ టు స్టార్ట్, మనం ఈ ప్రారంభం ఎలా చేయాలి, ఈ జీవితంలో మనం సంపాదించాలి అనుకునే దాంట్లో 10 కారణాలు చెప్తున్నాడు. ఫస్ట్ కారణం రీజన్ ఉండాలి. మామూలు వాస్తవానికంటే ఎక్కువ రీజన్ మనం సాధించడానికి ఉండాలి. అది మన స్పిరిట్, పవర్ ఆఫ్ స్పిరిట్ అని చెప్తూ ఈ కనుక మీకు ఈ స్ట్రాంగ్ రీజన్ కనుక లేకపోతే ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు, పక్కన పడేయాలి. మనకు ఉందా లేదా స్ట్రాంగ్ రీజన్? ముందుకెళ్దామా లేదా? నిన్న మనం అనుకున్న ప్రశ్న ఇక్కడ వచ్చింది. మనం మన వాంట్స్, మన కోరికలు, మనకు అక్కర్లేని వాటిని సాధించి మనం చేయటానికి మనకి కారణం, ముందుకెళ్ళటానికి ఒక కారణం ఉందా లేదా చెప్పండి. కారణం ఉంది సార్, ముందుకు వెళ్ళాలి మనం. వెళ్ళాలి కదా. అవును సార్, కరణం గారు ఒక్కడికైనా మిగిలిన ఎవరికి లేదా? అందరికి కూడా ఉంది సార్. అందరికి కూడా ఉంది సార్. ఉండండి అని చెప్పనండి, ఉంది సార్, ఉంది కదా. సో మనం ముందుకెళ్దాం. లక్ష్మీదేవి గారు అందరు ముందుకెళ్దాం అంటున్నారు, మీరు చదవాల్సిందే. Yes. Make daily choices the power of choice. Choice is the main reason people want to live in a free country. We want the power to choose. చూస్. మేక్ డైలీ చాయిసెస్ ద పవర్ ఆఫ్ చూస్. రోజు మీకున్న అవకాశాలు ఏంటి, దాంట్లో నుంచి మనం ఏది పొందవచ్చు అనేది మీరు చూడండి. మనకు అవకాశాలు చాలా ఉన్నాయి, మనం ఇప్పుడు నేర్చుకున్నాం. దేర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్. చుట్టూ మనకి ఆపర్చునిటీస్, బంగారం చుట్టూ చాలా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మనం చూడాలి, దాన్ని చూడటం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా డైలీ చాయిస్ ఏంటి, మనం ఇంట్లో ఇవాళ కూర వండాలంటే ఏం కూర వండాలని ఫ్రిడ్జ్ తీసి అందులో ఏమేమి ఉన్నాయో చూసి ఏది త్వరగా వద్దు, లేకపోతే ఏది అవసరం, ఏది నిన్న చేసాం మొన్న చేసాం మళ్ళీ కొత్తది చేయాలి, ఇట్లా చాయిస్లు ఏదైతే మనం ఎత్తుకుంటామో అదేవిధంగా డబ్బు సంపాదించాలన్నా కూడా రకరకాల ఆ చాయిస్లు ఉంటాయి, మనకు ఆప్షన్స్ ఉంటాయి, మనకు అవకాశాలు ఉంటాయి. దాంట్లో మనం ఎన్నుకోవాలి. సో ది పవర్ ఆఫ్ చాయిస్ ఈజ్ విత్ అస్. దాన్ని ఎన్నుకునేటువంటి పవర్ ఏదైతే ఉందో అది మనతోనే ఉంది, అది మనం ఉపయోగించుకోవాలి. చాయిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ పీపుల్ వాంట్ టు లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలను, నా చాయిస్ నాకుంది, నేను నాకు ఇష్టం వచ్చిన ఇదే డ్రెస్ వేసుకుంటాను, లేకపోతే నాకు ఈ విధంగా ఈ వెహికల్ వెళ్తాను, లేకపోతే నేను ఇదే తింటాను, నేను ఇలాగే ఇట్లాంటి రకరకాలైన చాయిసెస్ మనకు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఒక ఫ్రీ కంట్రీలో, ఒక దేశంలో మనం ఎక్కడైనా బ్రతుకుతున్నాము అంటే అంటే ఫ్రీ కంట్రీ అని చెప్పడం ఏంటంటే ప్రజాస్వామ్య హక్కుల నియంత్రణ ఉన్న దేశం. ఇప్పుడు ఉత్తర కొరియా ఉందనుకోండి, అక్కడ యూ కెనాట్ లివ్ ద వే యూ వాంట్, యూ కెనాట్ టేక్ ఎ చాయిస్ వాట్ యూ వాంట్. ఉత్తర కొరియాలో మనకు కావాల్సిన విధంగా మనం బతకలేము, మనకు కావాల్సిన చాయిస్ మనం తీసుకోలేము, ఎందుకంటే అక్కడ నియంత్రణ పరిపాలన, డిక్టేటర్షిప్. మన దేశంలో అయితే నీ ఇష్టం, నువ్వు తిట్టొచ్చు, అరవచ్చు, కొడవచ్చు, ఏదైనా చేయొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, నీ ఇష్టం తినొచ్చు, రోడ్డు మీద తినొచ్చు, హోటల్లో తినొచ్చు, లేకపోతే పక్కన పార్కులో కూర్చొని తినొచ్చు, తిన్నయన్ని పార్కులో తిన్నయన్ని మనం తిన్న చోట పడేయచ్చు. ఇన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. వంశీ గారు మీకు ఉన్నాయి అవన్నీ? ఆల్మోస్ట్. అంటే ఇక సిటిజన్ కాదు కదా సార్, అంత ఉండదు బేసిక్. అదే మీరు ఇండియాలోనే కంఫర్ట్ అక్కడ మీరు పడేయగలరా? లేదు కదా సార్, మేమైతే పడేయగలం. మాకు ఫ్రీడమ్ మాకు ఉంది, మీకు లేదు. మీరు పడేస్తే మీకు పెనాల్టీ వేస్తారు. అవును సార్. మేము శనక్కాయలు తింటాము, వేరుశనక్కాయలు తినేసి ఆ పుట్టు అక్కడే పడేస్తాము, ఆ పైన పేపర్ అక్కడే పడేసి మేము వెళ్ళిపోతాం. మంచినీళ్ళు తాగుతాము, వాటర్ బాటిల్ పక్కన పారేసి వెళ్ళిపోతాం, ఆ గడ్డిలో పడేసి. పార్క్ అంతా గలీజ్ చేసేస్తాం.
కాకపోతే అది వే ఆఫ్ లివింగ్ మన రెస్పాన్సిబిలిటీ కదా సార్. అలా బట్ ఆ ఫ్రీడమ్ అయితే లేదు. ఎక్కడ కూడా పాడేయచ్చు. కాకపోతే ఫైన్‌లు కట్టుకుంటా ఇది అంటే ఇక్కడ అది కూడా ఫ్రీడమ్ అవ్వదు పాడేయచ్చు అంతే. కదా. యాహ్! ఫ్రీడమ్ అయితే లేదు సార్. అది ఫ్రీడమ్ అవ్వదు కదా. మాకుంది ఈ ఫ్రీడమ్ ఇక్కడ. అందుకని యువర్ లిబర్టీ ఈజ్ స్ట్రెచ్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అదర్ మ్యాన్స్ నోస్. బ్రిటిష్‌లో ఒక సామెత అన్నమాట. మీరు చేతులు చాపారనుకోండి, ఎంతవరకు చాపగలరు? ఈ విధంగా అవతల వాడికి ముక్కుకి తగలనంత, అంటే అవతల వాడికి తగలనంత వరకే మీరు చేయి చాపగలరు. అంతే కదా. అవతల వాడి తగిలితే వాడు ఊరుకోడు కదా. సో ది చాయిసెస్ ఆర్ అన్లిమిటెడ్ మనకి. మనం ఏదైనా చేయొచ్చు. రోడ్డు పక్కన పాడు చేయొచ్చు, ఇళ్ళ గోడల దగ్గర పాడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మనం. వాళ్ళకి ఆ చాయిస్ మనకు ఉంది ఇక్కడ. మనది ఫ్రీ కంట్రీ అట్లా. సో ఇట్ ఈస్ వీ వాంట్ ద పవర్ టు చూస్. మనకు కావాల్సిన దాన్ని ఎన్నుకునేటువంటి శక్తి మనకు ఉంది. యా. Financially, with every dollar we get in our hands, we hold the power to choose our future, to be rich, poor, or middle class. Our spending habits reflect who we are. Poor people simply have power. Poor spending habits. Spending The habits. best I had as a boy was that I loved playing Monopoly constantly. Nobody told me Monopoly was only for kids. So I just kept playing the game as an adult. I also had a rich dad who pointed out to me the difference between an asset and a liability. So a long time ago, as a little boy, I chose to be rich, and I knew that all I had to do was learn to acquire assets, real assets. My best friend Mike had an asset column handed to him, but he still had to choose to learn to keep it. Many rich families lost their assets in the next generation simply because there was no one trying to be a good Steward over their assets. Yes. మీలో ఈనాడు పేపర్ ఎంతమంది తెప్పిస్తారు? కరణం గారు కాకుండా. సార్ మేము తెప్పిస్తాం. మీరు కాకుండా అని చెప్పి అందుకని నాకు తెలుసు. సార్ ఆలోపు వచ్చేసింది సమాధానం. నేను ఆన్లైన్లో చూస్తాను సార్. ఆ? నేను ఆన్లైన్లో చూస్తా. ఆన్లైన్లో చూస్తారు. ఓకే. ఇంకా ఏం తెప్పిస్తాం సార్? ఇంకా ఎవరు తెప్పిస్తారు? అంతేనా? మేము కూడా ఈనాడు తీస్తాం. వచ్చేసిన పేపర్ ఇప్పుడే. ఓకే. ఇంకెవరు తెప్పించరా? అన్యాయం. ఈనాడు పేపర్తో పాటు ఆదివారం నాడు మ్యాగజైన్ కూడా వస్తుంది. వస్తుంది కదా, వీక్లీ మ్యాగజైన్. చదువుతారా? ఎంతమంది చదువుతారు? మా పిల్లలు దాంట్లో గేమ్స్ ఆడుకుంటారు సార్ లాస్ట్ లో. అవును, వాళ్ళ పజిల్స్ అవి. నేను కూడా ఆడతా అది. లాస్ట్లో పజిల్ ఉంటుంది కదా, వర్డ్ పజిల్, అది నేను ఆడతాను. సార్ అది మేము చేస్తాం. చదువుతారా మొత్తం అంతా? అంటే ఫ్రంట్ దేవుడి గురించి కొన్ని ఇస్తాడు కదా, టెంపుల్స్ గురించి ఫ్రంట్ పేజీలో హీరోయిన్స్ గురించి యాత్రా స్థలాలు ఏవో ఇస్తాడు అవన్నీ. అవి లాస్ట్ వచ్చే రాసి ఫలితాలని కుకింగ్ సెక్షన్, లైఫ్ స్టోరీస్ కూడా ఇస్తారు సార్. లాస్ట్ టైం రామ్మోహన్ నాయుడు స్టోరీ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు స్టోరీ లాస్ట్ వీక్. అప్పుడప్పుడు కొన్ని స్టోరీస్ చదువుతాను. ఇంకా ఈ వారం బుక్ చదివారు ఎవరన్నా? లేదు సార్, చదవలేదు.
కవర్ పేజీ మీద ఏముంది? ఎట్లండి తెప్పిస్తారు, నెలకు 210 రూపాయలు ఎంతో దానికి బిల్లు కడతారు, ఏముందో చూడరు. మనీ మ్యాజిక్ అని దాంట్లో ఇవాళ ఆర్టికల్ ఉంది, ఈ వారం వచ్చింది. దాంట్లో చూసారా ఎవరన్నా? చదవాలండి. ఇఫ్ యు వాంట్ టు నో నాలెడ్జ్ కావాలి అంటే యూ హ్యావ్ టు బి వెరేషియస్ రీడర్. చదవాలి 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 చదవాలి. చిన్న కాగితం ముక్క కనపడినా, ఇంత కాగితం ముక్క పక్కన కనపడినా అది చదివి పరై. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు సార్? అవన్నీ అయినాక బోల్ టైం ఉంటుంది. ఇంట్లో అంతా వద్దు, సరుకుల పొట్ల ఉంటుంది, అది ఇప్పుతారు, న్యూస్ పేపర్లో కట్టి వస్తుంది. ఇప్పుడంటే ప్యాకెట్లు ఇస్తున్నారు. న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు అది డబ్బాలో పోసేటప్పుడు ఆ పైన ఏముంది చూడండి, ఎంతసేపు పట్టుతుంది సార్? ఒక్కరోజు మీ ఇంట్లో మీ మిస్సెస్ బదులు పని చేయండి సార్, రెండో రోజు చెప్పండి సార్ మాకు. నేను ఎన్ని రోజులు చేస్తూనే ఉంటాను. ఆ పని అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని రాత్రి 9:30కి వచ్చి కూర్చొని పేపర్ చదువుతాను. భోజనం అయిన తర్వాత కూర్చొని ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, అరగంట న్యూస్ని బట్టి చదివేసి పక్కన పడేస్తాను. అట్లాగే ఆ మ్యాగజైన్ వచ్చిందంటే రాగానే ఫస్ట్ ఆ వెనకాల మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది కూర్చొని ఆ వర్డ్ పజిల్స్ అన్నీ చేస్తాను. తర్వాత మళ్ళీ 2 రోజులు కొన్ని అవ్వవు, 2-3 రోజులు అయితే 2-3 అందుకే క్లాస్ టీచర్ అయ్యారు ఇప్పుడు మీరు. మీరు అవ్వచ్చు. మీకు ఏంటంటే వడ్డించి పెడుతున్నారు కాబట్టి ప్లేట్లో మీకు నడుస్తుంది. దాన్ని వడ్డించుకోవాలంటే మీరు వంట చేసి పెట్టట్లేదా? అదే మీ వారికి మీరు లేరు అనుకోండి, ఆయన ఏం చేస్తారు? చేసుకోరా? హోటల్లో తింటారు సార్. ఎన్ని రోజులు తింటారు? ఎన్ని రోజులు ఏం తింటారు? ఏం తింటారు? 2-3 రోజులు అయితే మొహం వచ్చి, అరుణ ఎక్కడున్నావు, తొందరగా రా అంటారు. అబ్బో అబ్బో. అందుకే మిమ్మల్ని ఎక్కడికి పంపించరు ఆయన బయటికి. So nice to hear. గుడ్ మార్నింగ్. Aruna garu. ఉండమ్మా నువ్వు. A love and affection మీ పైన సార్కి అమ్మా. ఇది మీ వారికి వినిపించండి. సో ఇక్కడ మనీ మ్యాజిక్ అనేది దాంట్లో ఆర్టికల్ ఉంది ఈ వారం. ఇప్పుడు అందరూ తెప్పిస్తారు కాబట్టి దయచేసి చదవండి ఒకసారి. మనం ఇప్పుడు ఇక్కడ చదివే బుక్లో సగం అందులో ఉంది. 3 పేజీలు. 3 పేజీల్లో 35 వంతు బొమ్మల కింద పోయింది, మిగిలింది కొంచెం. ఆ కొంచెం చదవాలి. సరే, 25 వంతు బొమ్మల కింద పోయింది, 35 వంతు ఉంది. ఆ 3 పేజీల్లో పోతే ఎంత? 2.5 పేజీల్లో 2 పేజీలు వస్తుంది నెట్. చదవండి. ఒక 10 నిమిషాలు, పావు గంట పడుతుంది, అందుకంటే ఎక్కువ పడుతుంది. ఇది బాగా డీప్గా చదవాలనుకో. మామూలుగా చదివితే పైన 5 నిమిషాలు అయిపోతుంది. మనీ మ్యాజిక్. ఇవన్నీ మనం డబ్బు సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, దానికి కారణాలు ఏంటి, వచ్చిన సంపాదనని మనం ఏ విధంగా, మన జీతాన్ని ఏ విధంగా దాన్ని భాగాలు చేయాలి, ఆ భాగాలు ఏ భాగాన్ని ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టాలి, పెట్టిన తర్వాత దాంట్లోంచి మనకి రిటర్న్ రావాలి అంటే, దాంట్లోంచి మనకు తిరిగి రావాలి అంటే, లాభం రావాలో లేకపోతే ఆదాయం రావాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది, ఏదైనా ఒక షేర్ కొనుక్కున్నప్పుడు దాన్ని ఎన్నాళ్ళు ఉంచుకోవాలి, ఎప్పుడు అమ్మేయాలి, ఇంత డీటెయిల్డ్గా చాలా చక్కగా ఇచ్చాడు. ఎవరు చదివారు, ఎవరు చదవలేదా? అది ఎవరు అది అది చూడలేదు సార్. అది చూడాలి సార్. చూడలేదు. దాంట్లోనే చూస్తా. మధ్యలో చూడండి, మధ్యలో స్టోరీ ఉంటుంది. దాంట్లో ఈ పాజిటివ్ మేకప్ మైండ్ ఎట్లా ఉండాలి, దాంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఎట్లుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. వారానికి ఒక పుస్తకం వస్తుంది.
కోటు రమ గారు చెప్పండి. ఏం బుక్ సార్ అది? ఈనాడుకి వచ్చిన ఆదివారం బుక్. ఈనాడు బుక్. ఓకే ఓకే సార్. చదివారా మీరు? అంత ముందు చదివా సార్. ఎప్పుడు చదివారు? ఎప్పుడో చిన్నప్పుడు చదివా. హ్మ్? ఎప్పుడో చాలా రోజులైంది సార్. ఎప్పుడు రామోజీరావు గారు ఈనాడు అప్పుడు మొదలు పేపర్ తెప్పించేటప్పుడు సండే బుక్ బాగా ఇంట్రెస్ట్ గా చదివేవాళ్ళం. ఇప్పుడు సండే చదవట్లేదు. సండే వచ్చేది. ఇప్పుడు తెప్పించట్లేదా? ఇప్పుడు తెప్పించట్లేదు సార్. పాప మీరు తెప్పించట్లేదని బెంగతోనే రామోజీరావు గారు పోయారు. అయ్యయ్యో. ఏం చేద్దాం. సో ఆయన గ్రేట్ సార్, ఇంకా అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఎందుకు ఉన్నాడు అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్. అందులో ఈ మనం చాయిసెస్, ఆప్షన్స్, మనకు బుక్ వస్తుంది, మనకు ఆప్షన్ ఉంది చదువుకోవడానికి, కానీ మనం చదవము. అది మన ఇష్టం. దట్ ఈస్ వాట్ యూ చూస్ టు డూ. నువ్వు చేయదలుచుకుంది అది కాబట్టి నువ్వు దాన్ని చదవవు. కానీ చదవటంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, పనికొచ్చే ఉంటాయి, పనికి చదవాలి. ఒకటి చదివే అలవాటు చేసుకోండి ఎవరైనా సరే. నేను గృహిణి, నేను పొలిటీషియన్, లేకపోతే నేను ఇంకోటి. ఇప్పుడు ఆంజనేయ గారు ఉన్నారు, ఆయన పుస్తకాలు చదవకపోతే ఆయన వాస్తు ఇవన్నీ ఆయన చెప్పగలుగుతారా? ఆంజనేయ గారు ఉన్నారా? సార్ అది పుస్తకాల నాలెడ్జ్ వల్ల, అంటే శోధించడం వల్ల చాలా విషయాలు తెలుసుకొని, ఇంకా ఎవరికి తెలియని ఎక్కువ విషయాలు పనికొచ్చే చెప్తేనే నా ఫీల్డ్ లో నేను ముందుకెళ్ళగలుగుతా. కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో పుస్తకాలు, ఇంటికి వచ్చినానంటే పుస్తకాలు, పక్కన కూర్చుంటే పుస్తకాలు. అలా నేను బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు స్టోరీ చదివాను. అక్కడ మా ఇంట్లో ఉన్న బుక్ చదవలే, కానీ అక్కడ ఉన్న 10 నిమిషాలు ఏం చేయాలని అక్కడ టైం పాస్. అక్కడ ఆయన ఆ సండే పేపర్ అక్కడ చదవాల్సి వచ్చింది. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. చదవటం అనేది ప్రాథమికంగా అందరం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు ఏదో ఒక బుక్ తీస్తారు, రామాయణము, భారతము, భాగవతము, ఏదో ఒకటి. శ్రీ పుస్తకాలు, మొప్పటి రంగనాయకం పుస్తకాలు, వాళ్ళ సూర్యదేవ రామ, వీళ్ళందరి పుస్తకాలు కాకపోయినా పర్వాలేదు, చదవండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద బెస్ట్ మేనేజ్మెంట్ గైడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ భగవద్గీత. మీరు ఎన్ని మేనేజ్మెంట్ బుక్స్ అన్నా చదవాలి, ప్రతి మేనేజ్మెంట్ బుక్లో భగవద్గీతను కోట్ చేయకుండా ఒక్క ఆధారం ఉండడం. మనం మొన్న రీసెంట్గా పూర్తి చేశాం కదా, ఏంటది, థింక్ లైక్ ఏ మాంక్. మొత్తం భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పుకుంటారా? చదవండి, అలవాటు చేసుకోండి చదవటం అన్ని. సార్ ఒక మాట చెప్పండి సార్. యాక్చువల్గా నేను మాక్సిమం తెలుగులో పుస్తకాలు మాక్సిమం చదివాను, మహాభారత, రామాయణం, దాంతో పాటు మన ఎండమూరి బుక్స్, చాలా బుక్స్ చదివా. ఇంగ్లీష్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన థింక్ లైక్ ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న బుక్స్ లాంటివి. అయితే మీరు చెప్పినట్టు నేను అన్ని పుస్తకాలు ఒక ఎత్తు అయితే, లైఫ్ ఒక ఎత్తు అయితే, భగవద్గీత ఎప్పుడైతే నా జీవితంలో మొదలైందో అసలు మ్యాజిక్స్ అనమాట. అంటే ఇంకా అందులో మీరు అన్నట్టు అందులో లేనిది ప్రపంచంలో లేదు, ఎక్కడ చూసినా అందులోదే కనిపిస్తుంది. అప్పుడు నేనేం చేసిన, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను భగవద్గీత చెప్పడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇంకా ఇది నా లైఫ్ లోకి నాకు ట్రాన్స్ఫర్ కావాలి అనే ఒక లక్ష్యంతో ప్రతి మండే, ఇంకా ఎందుకంటే నేను చదవను మామూలుగా, అయితే దొరకదు టైం. సో వాంటర్లీ ప్రెజర్ పెట్టి నన్ను నేను లాక్ చేసుకుని వెళ్ళి, ఎందుకంటే దాన్ని చదవాలని కసితోటి. ఇప్పుడు దాన్ని చదువుతూ ఇంకో 10 మంది నాతో పాటు పారాయణం చేసి మళ్ళీ దాంట్లో ఉన్న అర్థాన్ని తీసుకుంటుంటే అసలు ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఇంకా అంతకు మించిన బుక్ లేదు సార్. నిజంగా గ్రేట్ అది పాయింట్. అంటే ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అందులో తప్పితే ఇంకా లైఫ్ లో ఆ బుక్ ఒకటి కరెక్ట్ అర్థమైతే అసలు ఏ బుక్ అవసరం ఉండదు. ఇంకా గురువు అది, ది మాస్టర్. రోజు ఒక శ్లోకం, దాని అర్థం మనకి ఎట్లా అన్వయిస్తుంది, మనం ఇందులో నుంచి ఏం నేర్చుకుంటాం. ఒక్కటి
చదవండి, చదవండి, బుక్ చదవండి, పుస్తకాలు చదవండి. ఏదైనా సరే చదవటానికి ఏది అనర్హం కాదు. చిన్న పేపర్ అయినా కూడా చదవచ్చు. చిన్న ముక్క, ఇంత ముక్క ఉంటుంది. ఆ ముక్క చదివేస్తే చిన్న 2 లైన్లు ఉంటాయి. చదివేసి పక్కన ఎప్పుడు అవసరం వస్తుందో, ఎప్పుడు గుర్తొస్తుందో తెలియదు మనకి. సో ఓకే, దట్ ఈస్ మనీ మ్యాజిక్ అనే దాంట్లో చదవండి. మొత్తం ఈ బుక్లో సగం దాంట్లో వచ్చేసింది. తర్వాత ఇంకొన్ని వాళ్ళు రాసేటప్పుడు 3-4 పుస్తకాలన్నీ కలుపుకొని రాస్తారు కాబట్టి ఇంకా కొన్ని స్టెప్స్ బహుశా దీంట్లో తర్వాత ఉన్నాయని తెలియదు. ఉంటే ఉండుండొచ్చు కూడా. మొత్తం బుక్ అంతా ఇదే కావచ్చు. ఆ మొత్తం ఆర్టికల్ అంతా ఈ బుక్ మీద అయ్యి ఉండొచ్చు కూడా. ఒకసారి చూడండి. చూస్తే ఏమవుతుందంటే ఈ బుక్ ఇంకా మనం ఇప్పుడు చదివేది ఇంకా తేలిగ్గా అర్థం అవుతుంది. So financially, with every dollar we get in our hands, we hold the power to choose our future to be rich, poor or middle class. మన చేతిలోకి వచ్చే ప్రతి రూపాయితో మనకి దాన్ని మన భవిష్యత్తును నిర్ణయించడానికి సంపద కావాలా, బేదకతనంతో ఉండాలా, మధ్యతరగతిలో ఉండాలా, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే నిర్ణయించుకునే ఓ చాయిస్ ఏదైతే ఉందో అది మీ చేతిలో. అది మనకి ఆ పవర్, ఆ శక్తి మనకి ఇస్తుంది, మనకు వచ్చే రూపాయి. అవర్ స్పెండింగ్ హ్యాబిట్స్ రిఫ్లెక్ట్ హూ వి ఆర్. మన ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో డబ్బుల్ని, అది చెప్తుంది మనం ఎవరు అనేది. పూర్ పీపుల్ సింప్లీ హ్యావ్ పూర్ స్పెండింగ్ హ్యాబిట్స్. డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ కూడా పేదగానే ఉంటాయి. మనం వెళ్ళి సపోజ్ నేను వెళ్ళి రేమాన్స్లో కొనుక్కుంటే ఇంకా నాకంటే పై ఆడెళ్ళి ఇంకా ఏదో పెద్ద స్టోర్స్లో కొనుక్కుంటాడు. మన ఒక స్టోర్స్లో చూస్తే ఒక్కొక్క షర్టు 50,000, ₹1,00,000 ఉంటాయి. అందులో ఏముందో నాకేం అర్థం కాలేదు. నేను కొనుక్కునే ఆరో షర్ట్ 2,500, ఫైన్, గుడ్ ఎనఫ్ నాకు అనిపించింది. నా స్పెండింగ్ హ్యాబిట్ అది. అదే ఇంకొకటి అయితే మాకు సనత్ నగర్లో ఆదివారం సంత జరుగుద్ది. అక్కడ ₹100, ₹150 షర్టులు దొరుకుతాయి. ఒకసారి కొనుక్కోవచ్చు. పిల్ల జమీందార్ సినిమా చూసారా? అందులో ఒక కామెడీ సీన్ ఉంటది కదా సార్. ఈ చొక్కా ఎంత అంటే దానికి చెప్తున్నా. సేమ్ షర్టు అక్కడ ₹100 అమ్ముతుంది. అది అదే ఇది ఫారిన్ నుంచి తెప్పించుకుని ₹1,000, ₹2,000 అవుతుంది. సేమ్ అంతే క్లాత్, అదే డిజైన్, అదే కలరు, ఎవ్రీథింగ్. 2 పక్క పక్కన ఉంటే ఒకటే ఉంటాయి. అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. 5 స్టార్ హోటల్లో కూర్చుంటే వాడు కింద బండి దగ్గర నుంచి వేడివేడిగా తీసుకొచ్చి మనకి పెడతాడు. అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది వేరే విషయం. బట్ మన హ్యాబిట్స్, మన స్టేటస్ ఏంటి అనేది చెప్తాయి. ఇప్పుడు మనం అంటే వంశీ గారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి షూస్ కొంటాం కదా. చాలా లేడీస్ కూడా ఉన్నారు. మీరు చెప్పులు కొంటారు కదా అందరం. ఎక్కడ కొంటారు? అంటే మీ ఊళ్ళలో ఉన్న వాటిలో బెస్ట్ షాప్ చూసే కొంటారు కదా, అవునా? అవును సార్. ప్రతి ఊర్లో బాటా షోరూమ్ అయితే ఉంటుంది. ఉంది సార్. దాదాపుగా ఉంటుంది. ప్రతి ఊర్లో ఉంటుంది, లేని ఊరు ఉండదు. ఆంజనేయ స్వామి గుడి ఉన్నా ఉండదేమో కానీ బాటా షాప్ అయితే ఉంటుంది. లిక్కర్ షాప్ ఉంటుంది. బాటా షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చూస్తారు అక్కడ? మీరు కాళ్ళకి వేసుకొని చెప్పులు మేము కంఫర్ట్ చూస్తాం సార్. పాదాలు నొప్పులు రాకుండా ఉండేవి చూస్తాం. ఓకే, ఇంకా గవాలన కాలు స్కిప్ అవ్వకుండా ఉంటానికి చూసుకుంటాం సార్, మెలిపడకుండా మేమైతే. ఓకే, ఇంకా ఎవరైనా అదే చేస్తాం. ముందు వేసుకొని చూస్తాం, తిరిగి కాస్ట్ చూస్తాం సార్. కాస్ట్. ఓకే, అంటే ఎండకి వానకి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నేవి కూడా చూసుకుంటాం సార్. అవును. ఇంకా మొత్తం షాప్ అంతా తిరుగుతారా, లేకపోతే కూర్చుని నాకు సరిపడి తీసుకురా అని చూపిస్తారా? లేదు సార్, అన్ని చూసి తీసుకొని వస్తాం. వంశీ గారు ఏదో చెప్తున్నారు. అదే సార్. అంటే చూస్తాం అక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయని. ప్రీవియస్గా మనం వాడింది ఏమన్నా ఉంటే అది చూసుకుంటాం, లేటెస్ట్గా ఏముంది అని. లావణ్య గారు ఉన్నారా? సార్ రీసెంట్ గా ఏమంటే మేము అన్ని షాపులు చూసి లాస్ట్ అమెజాన్ లో కొనుక్కున్నాం సార్. లాస్ట్కి
అమెజాన్ లో చూసి కొనుక్కున్నాం సార్. రేట్ తక్కువ ఉంది అక్కడ, ఆఫర్లు ఉన్నాయా? యా సార్. మీరు కనుక చూస్తే బాటా షోరూంలో హష్ పప్పీస్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది. వాళ్ళ ప్రీమియం బ్రాండ్ కదా సార్ అది, హష్ పప్పీస్. అవును. మీకు ఇంకా ఎక్కువ ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి అక్కడ. బేసిక్గా లైక్ చూస్తుంటాం కదా వేరే వేరే బ్రాండ్స్ ఏమున్నాయి అలా తెలుసు. బాటాలో హష్ పప్పీస్ కొంచెం నేను వాడే కూడా బాగుంటాయి. అవును, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. కరణం గారు, లక్ష్మీదేవి గారు వీళ్ళందరూ చెప్పిన అన్నీ అందులో ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను యాక్చువల్గా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది నాకు షూస్, చెప్పుల పైన పెడతాను. వెరీ గుడ్. అయితే ఫస్ట్ టైం మీరులాగా ఒక మిత్రుడు హచ్ పప్పీస్ అన్నప్పుడు డైలాగ్ చెప్పాడు. సరే దాని సంగతి ఏంటనేది షాప్ లోకి పోయిన తర్వాత నేను మామూలుగా ఆ 50% డిస్కౌంట్ అని ఉంది. 50% డిస్కౌంట్ కదా, సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాం. వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చూపెట్టాడు. అవి 5,000-6,000 బాగానే ఉంది అంటూ మళ్ళీ ఇంకొక షూ చూపించాడు. ఇంకా అందులో కాలు పెట్టిన తర్వాత ఇంకా ఏ షూ తీసుకున్నా అసలు సాటిస్ఫాక్షన్ వస్తలేదు. అది బెస్ట్ సెల్లర్ అన్నాడు. ఇంకా సరే అన్నాను. అది డిస్కౌంట్ లేదు. అది డిస్కౌంట్ లేదు. 12,999. చాలా రిక్వెస్ట్ చేసిన, నువ్వేమో 50% డిస్కౌంట్ చేసి నన్ను లోపల రప్పించినావు, నువ్వేమో దీనికి డిస్కౌంట్ లేదంటున్నావు, ప్లస్ ఇది దీంట్లో కాల్ పెట్టింది అతనే అన్నాడు. సార్ ఇది మీరు ఒకసారి నడవండి అని బయట కూడా నడిపించాడు. నడిపించి సార్ ఇది నడవండి అప్పుడు నాకు చెప్పండి అన్నాడు. తర్వాత అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తే ఒక షూ పాలిష్ ఒకటి ఇచ్చాడు. నాకు బార్గెన్ చేయకుండా కొన్నాను నేను. అందులో 12,999 ఫస్ట్ టైం. అసలు అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది, అంత పెయిన్ ఉంది. చెప్పులు పక్కన పెట్టారా? నన్ను బుక్ చేసాడు ఆయన అని. అవును, ఆవిడ అడిగింది మీరు వాడుతున్నారా, మీరు వాళ్ళు పెట్టి చూసుకుంటున్నారా అని. లేదు సార్, నా దగ్గర ఏదైనా కూడా అది ఎంత వాల్యుబుల్ ఉండని, ఈవెన్ ఇంకా నేను వాడిన తర్వాత ఎవరు వాడలేరు అలా ఉంటది. తర్వాత నేను ఒకసారి నా దగ్గరకు వచ్చిన పట్టించుకోను. అది మొబైల్ కూడా అంతే, అండ్ ఇది షూ కూడా అంతే. అది కాస్ట్ తో పట్టించుకోను. వాడడం మాత్రం ఇంకా వాడిన తర్వాత ఎవరు వాడలేరు, నేనే ఫ్రీ ఇవ్వాల్సి వస్తుంది. వెరీ గుడ్. అట్లా బుక్ కూడా అంతే. హష్ పప్పీస్ బ్రాండ్లో ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు అన్నీ ఉంటాయి అందులో. ఇంకొకటి మీరు చెప్పంది తెలియంది ఏంటంటే, మీరు మామూలుగా కొనే బాటా చెప్పుల లైఫ్ కంటే హష్ పప్పీస్లో కొనే లైఫ్ డబుల్ ఉంటుంది. ఇది మీరు ఏడాదిలో ఈ చెప్పులు పోతే అది 2 ఏళ్ళు మీరు పారేయాల్సి వస్తుంది చివరికి బలవంతంగా. వాళ్ళే వింటున్నాను సార్, మన సాయికి ఏమైనా తెలిసేమో కానీ ఇప్పుడు మీరు చాలా ఉన్నాయి, మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. ఇంకా నాకు ఇక్కడ హైదరాబాద్లోనే మాకు తెలియని ప్రపంచం హైదరాబాద్ ఇంకా చాలా ఉంది. అవును సార్, అవును. మనకు తెలిసింది చాలా తక్కువ. మనం తిరిగే సర్కిల్ చాలా తక్కువ. మీరు అమెరికాను ఇంకెక్కడికో స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లా, అవన్నీ ఇక్కడ అనుభవించవచ్చు. అంత పెద్ద తెలియని ప్రపంచం ఇక్కడ ఉంది ఇంకా మాకు. 4 years వారంటీ ఇచ్చారు సార్. అది 4 years వరకు ఇట్లానే ఉంటదని ఒక మాట చెప్పాడు. అంటే 4 years అంటే చూడండి, నేనైతే బిలీవ్ చేయలేదు, బట్ చూద్దాము అని ట్రై చేసిన. మీరు అన్నట్టు వారంటీ కూడా అట్లనే ఉంటుంది అన్నాడు. వాటర్ ప్రూఫ్ అండ్ లెదర్ ప్రూఫ్, అది కంఫర్ట్ కూడా డెఫినెట్లీ. ఒకసారి అది వాడితే ఇంకోటి వాడలేరు మీరు అసలు. ఒకసారి అది వాడితే ఇంకోసారి ఇంకోటి వాడరు అసలు. అది అంతే. కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయా? కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయా? డబుల్ ఉంటుంది. 4,000 3 స్టార్టింగే 4-5 వేల నుంచి ఉంటాయి. కానీ మీరు మామూలు 2,000 పెట్టి కొనుక్కొని ఏడాదికి ఒకసారి మార్చిన దానికి ఇది 4,000 పెట్టి కొనుక్కున్న 4 ఏళ్ళలో చెక్కు చెదరకుండా కొత్తదనం పోకుండా అట్లాగే ఉంటుంది. నేను ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాదు, కానీ నేను వాడేవాడిని. నేను ఫస్ట్ కొన్నప్పుడు 2,500 పెట్టి షూ కొనాలా అని చెప్పి నేను గుండెలు కొడుతున్నాను. సార్ కంపెనీ పేరేంటి సార్? హష్ పప్పీస్, HUSH. ఇప్పుడు ఉందా సార్ అది? ఉంది, ఎందుకు ఉండదు? వాళ్ళు ఇప్పుడు సెపరేట్ షోరూమే పెట్టుకున్నారు. వాళ్ళ కంపెనీలకు చాలా చోట్ల సెపరేట్ షోరూమ్స్ ఉన్నాయి, బాటాలు కాదు.
ఓకే. దాని గురించి తెలిసినట్టు వెళ్తాడు లోపలికి, లేకపోతే వెళ్ళరు. సో చాయిసెస్ మనం కొనే హ్యాబిట్ని బట్టి మనం రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఏంటనేది మన స్పెండింగ్ హ్యాబిట్ని బట్టి దాని గురించి ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. దానికి మనం కొనేదాన్ని బట్టి, మనం వేసుకునేదాన్ని బట్టి, మనం ఉండేదాన్ని బట్టి మనం ఏంటి అనేది చెప్తాం. మనం ఎలా కనిపిస్తాము అనేది మనం ఏంటనేది చెప్తాం. ద బెనిఫిట్ I had as a boy was that I loved playing Monopoly constantly. నాకున్న ఏంటంటే వచ్చిన అవకాశం, నేను ఆడుకునేటప్పుడల్లా మోనోపలి కాన్స్టెంట్ ఒక్కడే కూర్చొని ఆడుకునేవాడిని. ఎప్పుడు నాకు తోడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఎవరితో కలిసి ఆడుకునేవాడిని కాదు, నేను ఒక్కడే కూర్చొని ఆడుకున్నాను. Nobody told me Monopoly was only for kids, so I just kept playing the game as an adult. చిన్నప్పుడు మనం ఒక్కడు కూర్చొని ఆడుకుంటాం, పిల్లలకి ఇంట్లో ఆట వస్తువులు ఇస్తాం, వాళ్ళు ఒక్కడు కూర్చొని వాళ్ళు అవన్నీ ఎదురుగుండా పెట్టుకొని ఆడుకుంటారు చిన్నప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత అది కుదరదు, మనం షేర్ చేసుకోవాల్సి వస్తుంది, అందరితో పంచుకోవాల్సి వస్తుంది, మన నలుగురు కలిసి ఆడుకోవాల్సి వస్తుంది. కానీ నాకు ఎవరు చెప్పలేదు, అందుకని పెద్దయ్యాక కూడా నేను ఈ డబ్బు సంపాదించడం అనే ఆట ఏదైతే ఉందో అది కూడా నేను ఒక్కడినే ఒంటరిగానే ఆడుకోవటం మొదలెట్టాను. I also had a rich dad who pointed out to me the difference between an asset and liability. నాకు ఒక తండ్రి ఉన్నాడు, నాకు అసెట్, లయబిలిటీ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి అనేది నేర్పాడు. సో ఏ లాంగ్ టైమ్ ఎగో యాజ్ ఎ లిటిల్ బాయ్ ఐ చోజ్ టు బి రిచ్. అందుకని నేను ఎప్పుడో చిన్నప్పుడు 9వ తరగతి చదివేటప్పుడు, 9వ సంవత్సరం ఉన్నప్పుడు నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను ఆ ధనికుడుగా రిచ్గా ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఐ న్యూ that all I had to do was to learn to acquire assets, real assets. దానికి నేను డబ్బు సంపాదించాలి, నేను ధనికుణ్ణి అని చెప్పి నాకు పేరు రావాలి లేదా అనిపించుకోవాలి అంటే నాకేం తెలిసిందంటే ఆస్తులు సంపాదించుకోవాలి. ఏ ఆస్తులు? రియల్ ఎసెట్స్, నిజమైన ఆస్తులు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎసెట్స్, నిజమైన ఆస్తులు. నిజమైన ఆస్తి అంటే ఏంటి? మనకి దాని మీద ఏదైనా ఒక ఆదాయం రావాలి, ఆదాయం వచ్చే ఆస్తులే సంపాదించుకోవాలి, ఆదాయం రాని ఆస్తుల్ని తీసి పెట్టుకునే ఉపయోగం లేదు అనేది నేను నేర్చుకున్నాను. మైక్ నా బెస్ట్ ఫ్రెండ్, హ్యాడ్ అన్ అసెట్ కాలం హ్యాండెడ్ టు హిమ్. వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ అవటం వలన మైక్కి ఆ ఆస్తులన్నీ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో బ్యాలెన్స్ షీట్ వేసుకున్నప్పుడు మైక్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అన్నీ ఇన్ని కనపడ్డాయి. ఈయన బ్యాలెన్స్ షీట్లో వీళ్ళ నాన్న ఉద్యోగం ఈయనకి రాదు కాబట్టి ఈయన బ్యాలెన్స్ షీట్లో ఏమీ లేవు. వ్యాపారస్తుడికి ఉద్యోగస్తుడికి ఉన్న తేడా చూపిస్తున్నాడు. బట్ ఈ స్టిల్ హ్యాడ్ టు చూస్ టు లెర్న్ టు కీప్ ఇట్. ఆస్తులు రావటమే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయటానికి ఆయన నేర్చుకోవాలి. మైక్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఎంత ఆస్తి వచ్చినా నాకు ఆస్తి వచ్చింది నాకేంటి అని చెప్పి కూర్చోటానికి కుదరలా. ఈ ఆస్తిని నిలబెట్టుకోవాలి, ఈ ఆస్తిని యాజ్ ఇట్ ఈజ్ నడిపించాలి అంటే దానికి కూడా కొంత స్కిల్ ఉండాలి, కొంత నాలెడ్జ్ ఉండాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. మన పైన ఎక్కడ ఏమీ తెలియకుండా పైన ఎక్కడ కూర్చొని నడిపించంటే నడవు. అందుకని మన టాటాస్లో కానీ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఫ్లోర్ లెవెల్ నుంచి పని చేసుకుంటూ రావాలి. మార్వాడీలు ఎవరైనా సరే, పార్సీలు అయినా సరే, వ్యాపారస్తులు ఎవరైనా సరే నేర్పదలుచుకున్నప్పుడు ఈవెన్ అంబానీస్ కానీ ఏదైనా వాళ్ళు నేర్చుకోవాలి అంటే కింద లెవెల్ నుంచి వాళ్ళు నేర్చుకుంటూ పైకి రావాల్సిందే. లోకేష్ బాబుని తీసుకొచ్చి నువ్వు ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్ కూర్చోబెడితే ఇవాళ ఏం కింద ఏంటో తెలియకుండా ఆయన నడపగల పార్టీని నడపలేడు. అందుకే ఆయన కింద కార్యకర్త లెవెల్ నుంచి పాదయాత్ర చేసి 5 ఏళ్ళు జీవితంలో నేర్చుకున్నాడు రాజకీయం అంటే ఏంటి అని చెప్పి, పార్టీని ఎట్లా నడపాలి. చిరంజీవి పార్టీ పెట్టాడు, నడపగలిగాడా? నడపలేకపోయాడు. 10 సంవత్సరాలు అవును, చిత్రసీమలో అయితే వేయలేరు కానీ రాజకీయాల్లో పాపం నిలబడలేకపోయారు. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పార్టీ నడిపితే గానీ ఇవాళ ఆ పార్టీ నిలబడాలి. సార్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా డిగ్నిఫైడ్ గా పరిపాలన చేస్తున్నాడు సార్. అవును, క్వాలిటీగా ఉంటున్నాయి మనిషి మాటలు కానీ. రాజకీయాల్లో నేర్పు ఎగ్జాంపుల్ కోసం చెప్పా. మనకు వారసత్వం వచ్చిన అంత పెద్దది, దాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనం కూడా కష్టపడి తీరాలి. Many rich families lose their assets in the next generation simply because
దేర్ వాజ్ నో వన్ ట్రైన్ టు బి ఎ గుడ్ స్టూవర్డ్ ఓవర్ దేర్ అసెట్స్. చాలామంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ తర్వాత వచ్చిన ఆ వారసత్వంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని నిలబెట్టుకునేటువంటి తెలివితేటలు లేకపోవటము, లేకపోతే వాళ్ళకి నేర్పకపోవటం వలన వాళ్ళు ఆ అసెట్స్ నడిపేటువంటి ఒక మంచి నాయకుడు ఎవరు లేకపోవటం వలన వాళ్ళు చాలామంది ఆ జనరేషన్ తర్వాత ఆస్తులు పోగొట్టుకుంటారు. ఐ థింక్ ఇక్కడ ఆపేద్దామా వాటికి? యా, ఇక్కడ ఆపుదాం. 6:22 అయింది. ఎస్, ఇందులో ఎవరైనా షేరింగ్? ఈ పుస్తకంలో ఇవన్నీ వింటా ఉంటుంటే క్వాలిటీగా బతకాలని అనిపిస్తుంది కానీ సార్, పేపర్లు ఇవన్నీ తీసుకుంటే సార్ ఇంట్లో పనులు అయిపోతుంటాయి సార్. ఇదే అది కూడా బాధ. క్వాలిటీగానే చేయండి. కూర్చుంటే పనులు ఆగిపోతుంటాయి సార్. టైం మేనేజ్మెంట్ తెలియటల్లా, చాలా పనులు ఎక్కువైపోయినాయి. చాలా పనులు ఏమి ఎక్కువ అలా, అందరికీ 24 గంటలే ఉంది. మోడీ కానీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 24 గంటలు ఇన్ని పనులు చేయనప్పుడు చేయగలిగిన మనం ఎందుకు చేయలేము? కారణాలు వద్దు, కారణాలు చాలా వస్తాయి. నేను అదే ఫర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ 100,000 రీజన్స్. ఏ పని చేయలేకపోవడానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు, చేయటానికి కారణం చెప్పక్కర్లేదు. మేడం, మనం ఏమనుకుంటే అది అవుతుంది. మనకి ఖాళీ ఉందనుకుంటే ఖాళీ ఉంటుంది, ఖాళీ లేదనుకుంటే ఖాళీ ఉండదండి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. గోవిందరాజు సింపుల్, చాలా సింపుల్గా చెప్పు. అంతే. అవసరం దాని మీద మనకి ఎంత అవసరం ఉందని అంత ఇంపార్టెంట్. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం కనిపెట్టడానికి ముందుకు తీసుకెళ్తారు. మీరు చదవాలి, నేను నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఏది అడ్డం రాదు. అయితే ప్రస్తుతం ఏంటంటే మనిషికి ప్రతిదీ ఇంపార్టెంట్ అయిపోయింది సార్. అంటే ఎలా అంటే ఇంకా అసలు ఇది మిస్ ఈవెన్ మీరు అన్నట్టు పేపర్ పడేసే ముందు చదివితే అసలు అది కట్ చేయబుద్ధి కాదు. అట్లనే ప్రతిదీ ఇట్లా మనిషికి ఎటు వెళ్ళినా టెక్నాలజీ తోటి బ్లాక్ అయింది, అంటే లాక్ అయిపోయినాడు. టైం మేనేజ్మెంట్ ఇది ప్రాబ్లం అయిపోయింది. ఈవెన్ మీతో జర్నీ చేయాలన్నా కూడా ఒక్క రోజు దొరికినా చాలు, అంటే ఆ టైం దొరకడం అనేది లక్కీ అనమాట ఇప్పుడున్న వరల్డ్ కి. సో మీరు ఇప్పుడు దొరికారు చూడు, మా అదృష్టం. ఎందుకంటే మీ జనరేషన్ తోటి కూడా ఆ అనుభవాల్ని పంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది. ప్లస్ మీతో ఈ బుక్ రీడింగ్ కాదు, నాలెడ్జ్ గెయినింగ్. బుక్ కావాలంటే మేము చదువుకోవచ్చు, బట్ మీ మాటల్లో వింటే దట్స్ వాట్ డిఫరెంట్. సో ఇట్లా ప్రతిదీ ఇంపార్టెంట్ అయిపోయింది. అవును. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఇంట్లో ఉండి సార్ యోగా చేసుకుంటూ వినాల్సి వస్తుంది మీది ఈ క్లాస్. ఇన్ కేసు బయటకు వెళ్తే దొరకరు, మిస్ అయిన ఫీలింగ్. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ వింటుంటారు. నేను మాత్రం నా పనులన్నీ ఆఫీస్ కూర్చొని చెప్తాను. ఐ లవ్ ఇట్. నేనేం దానికి నాకేమీ విచారం లేదు. ఐ ఎంజాయ్ ఇట్, ఐ లవ్ ఇట్. నాకు చాలా ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద పరివారం నాకు దొరికినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఫాదర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతమంది అభిమానం, ఇంతమంది నాకు తోడు. ఇప్పుడు నాకు ఒక ధైర్యం, ఏ ఊరు వెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లాంటి అవకాశం దీనివల్ల వచ్చింది నాకు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ సతీష్ రెడ్డి గారికి, అందరికి. సార్ మాకు అలా ఎవరు తెలియదు, నేను వచ్చినప్పటి నుంచి మీరే తెలుసు, కానీ మోటివేషన్ ఇస్తున్నారు. చెయ్యాలి, మెయిన్ మనిషిలో ఒక చేసే వరకు ఆలోచించే తత్వాన్ని మీరు గైడెన్స్ ఇస్తున్నారు సార్. ఎంత పనున్నా ముందు క్లాస్ అటెండ్ అవ్వాలి, లేదంటే ఆ రోజు అటెండ్ అవ్వకపోతుంటే మళ్ళీ అలా లేజినెస్ వచ్చేస్తుందని ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. వినాలి, వింటేనే ఇలా ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి సార్. మాకు ఎవరు లేరు. ఎన్నుకుంటారండి, ఉంటారు. వాళ్ళు మనకు ఎదుక్కోవాలి, మనం ఎదుక్కుంటే మనం చూడాలి, మన కళ్ళు ట్రైన్ సార్ అవ్వాలి. అదే ఎత్తుకునే టైంలో మీరు మాకు దొరికినట్టున్నారు. అది
అంటే ఇది ఏదో ఒకటి చేయాలని ఆలోచించే టైంలో ఆ టైం నాకు మీరు దొరికారు. యా హ్యాపన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి గారు. ఇప్పుడు మీరు మాకు పొద్దున్నే ఆదివారం ఎన్ని ముద్దలు నేర్పుతారు చెప్పండి. మా అన్ని ముద్దలు అసలు మాకు తెలియవు అసలు. నాకేదో అది కూడా మీ ద్వారే కదా సార్. అది కూడా మీ ఎప్పుడో దాచిందంటే బయటకు రావడానికి కారణం కూడా మీరే. అసలు గుర్తించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా షేరింగ్ ప్రభావతి గారు. లలిత నల్లమట్టి ఎట్లా ఉంది? మ్యారేజ్ డే బాగా ఎంజాయ్ చేశారా? చేశాను సార్. సరే మీరు చెప్పండి ముందు, తర్వాత నేను రికార్డింగ్ కట్ చేసి మాట్లాడతాను. సార్ అదేం లేదు సార్, చెప్పేంత ఏం లేదు, కానీ నేను డౌట్ కోసం చేశాను సార్. డౌట్ ఏంటంటే ఇందాక చెయ్యనని చెప్పడానికి లేదా అదేనేనా కారణాలు అయితే 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి అని అన్నారు కదా. చెయ్యాలి అని అనుకోవడానికి ఒక్కటే కారణం, దాని మీద అది ఫోకస్ అంతే. అది రావాలంటే ఏం చేయాలి? మనకి ఇష్టమైన పని అయితేనేమో టక 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 చేసేస్తాం. ఇంట్రెస్ట్ లేదు, కామన్ అనుకోండి, ఓకే, అసలు దానికి అక్కడ టైం ఉండదు, అన్నీ ఉండదు, మీరు అన్నట్టు వంకలు వెతుక్కుంటూ ఉంటాం అనమాట. అక్కడ దాన్ని జయిస్తే కనుక అన్నింటిని జయించినట్టే. ఇంట్రెస్ట్ లేని దాన్ని కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. అది తప్పదు, తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం లేని పని అది. ఏదైనా సరే దాని మీద మనం ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలంటే ఎలా? మాకు టిప్స్ కావాలి. దానికే ఇంతకు ముందు చాప్టర్లో లేజినెస్ అని ఒకటి చెప్పారు. మన వెనక్కి లాగేవి 5 కారణాలు ఉన్నాయి: ఫియరు, సినిసిజం, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ యారగన్స్. ఈ 5 కారణాలు మన వెనక్కి లాగుతాయి. అది దాంట్లో నుంచి మనం ఎలా బయటపడి హౌ టు స్టార్ట్ అనే దాని గురించి ఇప్పుడు నడుస్తుంది. ఇది వింటే మీకు ఎట్లా బయటకు వెళ్ళాలి, ముందుకెళ్ళాలో తెలుస్తుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు 6:15 వస్తారు, అప్పటికి అంత అయిపోద్ది. విషయం ఏంటంటే రికార్డింగ్ ఓపెన్ అవ్వట్లేదు సార్. నాకు ఇదివరకు రికార్డింగ్ ఓపెన్ అయ్యేది. ఎందుకు మరి ఆదివారం పాటలు, కానీ నా ఫోన్ ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ సెట్టింగ్స్ చూడండి ఒకసారి, దాంట్లో అవుతున్నది. ఎందుకంటే MP4లోనే కదా పంపించేది, అందరికీ ఓపెన్ అవుతుంది కదా. అవును సార్, ఇదివరకు అయ్యేది, ఇప్పుడే అవ్వట్లేదు. అది ఆ సెట్టింగ్స్ ఏదో మారి ఉంటాయి చూడండి. మనోదర్ గారు మీకు ఓపెన్ అవుతుందా? అవుతుంది సార్, నేను మా అమ్మాయికి ప్రతిరోజు పంపిస్తాను. నేను కూడా మిస్ అయిన రోజు అప్పుడప్పుడు లక్ష్మీదేవి గారు అడుగుతారు, ఆవిడకి పంపిస్తాను. ఓపెన్ అవుతుంది సార్. ఇష్టం లేని ఒక టెక్నిక్ సార్, ఒక టెక్నిక్ ఉంది ఇష్టం లేనిది చేయడానికి. చెప్పండి సార్. అటామిక్ హ్యాబిట్స్ లో చెప్తాడు. అంటే ఏదైనా కూడా మనకి ఇష్టం లేదు కానీ అవసరం, ఇష్టం లేదు కానీ అవసరం. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇప్పుడు భౌతిక అయినా లేకపోతే ఇంకొక విషయం అయినా, ఒక పబ్లిక్ అంటే గవర్నమెంట్ రూల్ అయినా ఇష్టం ఉండదు కానీ చేయాల్సి వస్తుంది. అదేంటంటే 2 minutes రూల్ అని ఉంది. మీరు దాన్ని టచ్ చేయండి. ఫస్ట్ లో మొదట్లో కొంచెం కొంచెం టచ్ చేయండి. ఇష్టం లేని దాన్ని కొంచెం కొంచెం టచ్ చేస్తూ వెళ్తుంటే అది దానిపైన తెలియకుండానే వ్యక్తి అయినా సరే మమకారం పెరుగుతుంది, దాన్ని ఆచరిస్తుంది. ఇప్పుడు ఆ 2 నిమిషాలు ఎలా అనేది ఇప్పుడు వచ్చిన సమస్యలు. లలిత చిన్న అదే దానికే ఈ ముందు క్లాసెస్ లో కూడా చెప్పారు కదా సార్, రీజన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లైక్ అదే మనల్ని మోటివేట్ చేస్తుంది చేయడానికి. స్వార్థం కొద్దిగా, రీజన్ కావాలి, లిటిల్ గ్రీడ్. ఇప్పుడు చూడండి, సింపుల్, చాలా తేలిక ఉంటుంది. మనకి టాయిలెట్లోకి వెళ్తే మనం ఇదివరకు చేతితో ముట్టుకోవాలి, ఇప్పుడు చేతులతో ముట్టుకోకుండా ఫ్లష్ లేదు చేసేసి బయటకు వస్తాం. ఇప్పుడు అదే చిన్నపిల్లలు ఇవాళంటే మీకు డైపర్స్ వచ్చినాయి, ముట్టుకోకుండా బయటపడేసి. అదే మీకు కొంచెం ముందుకెళ్తే వాళ్ళన్నీ పాడు చేస్తారు. మా పిల్లప్పుడు కూడా డైపర్లు అవన్నీ లేవు కదా, సో మన చేతితో తీసి బయటపడేయాలి, గుడ్డతో కాగితంతో పట్టుకోను. అవును సార్, అంటే వాళ్ళ మలాన్ని మనం చేతి, అది మనకి ఇష్టం ఉండదు కానీ చేస్తున్నావా లేదా? చేతులు మాకు ఉండేది కాదులేదు సార్, మేము అలవాటు పడిపోతాం కదా పిల్లలతో. అదే ఫస్ట్ లో ముట్టుకునేటప్పుడు ఇట్లా అనుకుని ముట్టుకుంటాం. అబ్బో అంతే ఉండదులే కానివ్వండి, తిన్న తర్వాత వెళ్తాం సహజం. తర్వాత తప్పదు, తీసుకెళ్ళి పడేస్తాం.
అలా ఏం కాదులేదు సో సార్. మనకి ఇష్టం అయిన పని అయితే మనం చేస్తాము, ఇష్టంగా అని పని అయితే ముద్దు పెట్టుకునేటప్పుడు మనకి పిల్లల్ని ఇష్టం కాబట్టి ముద్దు పెట్టుకుంటాం. అట్లా అని చెప్పి వాడు పార్టీ పోయినప్పుడు మన పక్క పెట్టం కదా. ముక్కు జలుబు చేస్తుంది అనుకోండి సార్, అప్పుడు ఉమ్. కూడా మనం లైక్ చేయలేం కదా, కొద్దిగా అవును. ఫ్రీ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే తీసుకోగలుగుతాం, కానీ పిల్లలనైనా ముక్కు గారుతున్నా కానీ తుడిచేసి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు, భలే గార్చారా అని. లేదు సార్, ఇళ్లలో పనులతోటి అలసిపోయి ఓపిక లేక కొంచెం ఇంట్రెస్ట్ ఆపుకుంటాం. నాకు పేపరు పెద్దగా చదవాలి అని ఆ కోరిక సార్, అది ఈనాడు జ్యోతి 2 ఉంటాయి, అది అందుకని చదవండి, మీ చదువుతాను రూమ్ లో సార్. కూర్చోండి, రూమ్ లో కూర్చొని గట్టిగా చదువుకోండి. మీ ఏడ కోరిక ఎందుకు నొక్కేసుకోవాలి? ఏడ కూర్చొని చదివినా మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు మీ ఇంట్లో. ఆయన కాలేజీకి వెళ్ళిపోతారు, ఈయనేమో ఆఫీస్కి షాప్కి వెళ్ళిపోతాడు. ఇంక మీకేమని మాత్రం పెట్టేసి అబ్బాయి ఏడన్నా వినపడుతూ ఉంటుంది లేని పనులు చేసుకుంటా ఉంటా. అది మీరు పేపర్ గట్టిగా చదువుకోవాలనుకుంటే సార్. అది. సో రికార్డింగ్ ఆపేస్తున్నా.